హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మై ఛానల్ నేమ్ ఈస్ ఈట్ హెల్దీ అండ్ బీ స్ట్రాంగ్. సో ఈరోజు మనం ఎండుమిర్చితోటి ఉసిరికాయ పచ్చడి చేసుకుందామండి. అదేంటండి అందరు కారంతో చేస్తే మీరేంటి ఎండుమిర్చితో చేస్తారు అంటున్నారు కదా. ఇదే అండి వెరైటీ, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎప్పుడు తిన్నా ఇన్స్టెంట్గా తిన్నా ఫీలింగ్ వస్తుంది. మనం ఫస్ట్ అరకిలో ఉసిరికాయలు తీసుకొని కడుక్కొని నీట్గా వైట్ క్లాత్ తోటి నీట్గా తుడిచి పక్కకు పెట్టుకోండి. సో ఇవి ఓన్లీ ఎండుమిర్చితో చేయడమే కాకుండా చాలామంది పిల్లలు వచ్చేసి ఉసిరికాయలు తినరండి. సో అందువల్ల మనం ఉసిరికాయలను కూడా మిక్సీ వేసుకొని మంచిగా పిల్లలు తినేటట్టు మనం పెట్టేసుకుందాం. ఇలా వైట్ క్లాత్లో బాగా నీట్గా తడి లేకుండా తుడుచుకోండి. తడి ఉంటే ఖరాబ్ అయిపోతే డ్రై చేసుకోండి. ఇలా నీట్గా అక్కడున్న అది తీసేసుకోండి. సో అది ఇంకా ఏమన్నా పుచ్చులు గిట్లా ఉంటే తీసేసుకోండి. ఎంత ఫ్రెష్ ఆమ్లాస్ అయినా సరే ఎక్కడన్నా ఒక కాడ ఆ విధంగా ఉంటాయి. సో అవన్నీ నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకోండి. నీట్గా అలా డ్రై చేసి కట్ చేసి పెట్టుకోండి. కొంచెం కూడా తడి ఉండొద్దు. ఇప్పుడు ఉసిరికాయలు ఎంత ఉన్నాయో అంతే కొలతలో, అంటే వెయిట్ కాదండి, బౌల్ కొలతలో డ్రై చిల్లీ తీసుకోండి. డ్రై చిల్లీ తీసుకొని కడాయి పెట్టుకొని, డ్రై చిల్లీని కూడా నీట్గా తుడుచుకోండి. వైట్ క్లాత్ తోటి తుడుచుకొని తొడిమలు తీసేసి ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి, సో ఇప్పుడు ఈ డ్రై చిల్లీ నీట్గా చేసి పెట్టుకున్న ఈ డ్రై చిల్లీని ఇలా దోరగా వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకున్నాక ఇది తీసి పక్కకు పెట్టుకోండి, చల్లారాలి బాగా. అప్పుడు అదే కడాయిలో మనం 1/2 kg ఉసిరికాయలు తీసుకుంటుంటే నేను వచ్చేసి ఆయిల్ తక్కువనే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో తీసుకోండి. నేను 200 గ్రామ్స్ తీసుకుంటున్న ఆయిల్. సో ఆయిల్లో వచ్చేసి ఉసిరికాయలు బాగా మంచిగా వేయించుకోండి. ఇలా వేయించుకోండి. ఇంకా దోరగా వేగాలి, దోరగా వేయించుకోండి. పిల్లలు కూడా తినేటట్టు చేయాలండి. ఉసిరికాయలు చాలా మంచిది, విటమిన్ సి ఉంటుంది. సో వేరొక బౌల్లో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, ఒక 2 స్పూన్ జీలకర్ర వేసేసి దోరగా వేయించి పక్కకు పెట్టుకున్నాండి. అది పక్కకు పెట్టుకొని అందులోనే వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఉండే కదండి, ఆయిల్లో వచ్చేసి శనగపప్పు వేయించుకొని దోరగా వేయించుకోవాలండి. శనగపప్పుని దోరగా వేయించుకున్నాక అందులో ఆవాలు వేసుకొని చిటపట్లాడాక, ఆవాలు వేగాక ఇప్పుడు మనం జీలకర్ర 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని, ఎండుమిర్చి, మీకు కావాలంటే కరివేపాకు వేసుకోండి. కానీ కరివేపాకు డ్రైగా ఉండాలండి బాగా, అప్పుడే పచ్చడి పాడవకుంటుంటుంది. సో అప్పుడు క్రష్ చేసుకున్న వెల్లిపాయలు ఒక 10 వేసుకున్నా అండి. ఇంగువ వేసుకోండి. అదంతా దోరగా వేగాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి వెంటనే, లేకుంటే మాడిపోతుంది ఆయిల్ అదంతా. సో ఇప్పుడు పసుపు వేసుకోండి. పసుపు మీ ఆప్షనల్ అండి. పసుపు వేసుకున్నాక ఈ ఉసిరికాయలను మిక్సీ చేసి పెట్టుకోండి. అదేవిధంగా డ్రై చిల్లీని కూడా మిక్సీ చేసి పెట్టుకోండి. ఆ ఉసిరికాయ పేస్ట్లో ఈ డ్రై చిల్లీ పౌడరు, ఈ జీలకర్ర, మెంతులు, ఆవాల పిండి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపేసుకోండి. ఆ పేస్ట్లా కలిపేసుకొని కొంచెం ఉప్పు కూడా కలుపుకోండి తగినంత. నేనైతే ఒక 50 గ్రాములు కలుపుకున్న. తర్వాత నిమ్మరసం, ఒక 5 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం కలుపుకున్నా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.